Good morning everyone. On transportation, the circulatory system, our next topic was coagulation of blood. Okay. Another important part in the story of the blood is coagulation. So, asal coagulation ante enti? So, coagulation is nothing but clotting of blood. Okay. Only because of this character, animals survive when they meet severe injuries. సో ఈ కోయాగ్యులేషన్ ప్రాసెస్ అనేది జరగకపోతే సో ఏమవుతుంది అంటే బాడీలో ఉన్న బ్లడ్ అంతా బయటికి రావడం జరుగుతుంది సో దట్ వి మే డై. సో బ్లడ్ అనేది మొత్తం బయటికి వచ్చేస్తే ఇంకా మనం సర్వైవ్ అవ్వగలమా? లేదు. సో ఈ కోయాగ్యులేషన్ ప్రాసెస్ ఏం చేస్తుంది, సెవరీ ఇంజ్యూరీస్ నుండి మనల్నే కాదు, హ్యూమన్ బీయింగ్స్నే కాదు, యానిమల్స్ని కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే. When there is an injury, blood clots in 3 to 6 minutes. How does the blood clot? What chemistry involved in blood coagulation? You know that when you cut yourself, the blood flows out of the bone for only a short time. Then the cut is filled with a reddish solid material. This solid is called as a blood clot. If blood did not clot, anyone with even a slight wound bleeds profusely. సో ఏం జరుగుతుంది, ఆల్రెడీ మనకి కోయాగ్యులేషన్ అంటే బ్లడ్ క్లాటింగ్ అని చెప్పేసి తెలుసు. సో ఒక 3 to 6 minutes తర్వాత కూడా మనకి ఏదైనా వోండ్ అనేది ఏర్పడినప్పుడు సో ఈ బ్లడ్ అనేది క్లాట్ అవ్వకుండా ఇలాగ కంటిన్యూస్గా ఫ్లో అయితే ఏం జరుగుతుంది, మనము ప్రాపర్గా మనకి ముందు ఎనర్జీ లాస్ అవుతుంది కదా. సో ఎనర్జీ లాస్ అయిన తర్వాత మనం సర్వైవ్ అవ్వగలుగుతామా? లేదు. ఒకవేళ ఒక 3 to 6 minutes తర్వాత కూడా ఈ యొక్క బ్లడ్ అనేది క్లాట్ అవ్వలేదు. సో అలాంటి కండిషన్లో ఏం జరుగుతుంది అంటే సో మనం ఆ బ్లడ్ని క్లాట్ అవ్వడానికి సమ్ కెమికల్స్ని యూజ్ చేస్తాం. సో అలా కాకుండా సో నార్మల్గా అయితే సో నార్మల్ పర్సన్స్కి అయితే ఏం జరుగుతుంది అంటే ఒక 3 to 6 minutes తర్వాత బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది. క్లాట్ అయినప్పుడు పైన రెడ్ కలర్ సాలిడ్ పార్ట్ ఒకటి మనం చూస్తాం కదా. సో దాన్ని ఏమంటాము అంటే సో అది ఏంటి అంటే సో బ్లడ్ క్లాట్ అని చెప్పేసి అంటాం. అలాగే ఫర్ సపోజ్ మన చెయ్యి పొరపాటున డోర్స్లో కానీ విండోస్లో కానీ పడింది. సో అక్కడ ఏం జరుగుతుంది, అంతవరకు ఆ పార్ట్ వరకు స్లైట్గా కలర్ చేంజ్ అనేది జరుగుతుంది కదా. సో కలర్ చేంజ్ అయిపోయి సో నెక్స్ట్ డేకి మనకి ఏ కలర్లో కనిపిస్తుంది, బ్లాక్ కలర్లో, ఫస్ట్ రెడ్డిష్ కలర్లో కనిపిస్తుంది. రెడ్డిష్ నుండి ట్రాన్స్ఫార్మ్ అవుతా బ్లాక్ కలర్లో మారుతుంది. సో కొన్ని డేస్కి ఏమవుతుంది, అది స్కిన్ నుంచి బయటికి వచ్చేసి బయటికి వెళ్ళిపోతుంది కదా. సో అంటే అక్కడ బ్లడ్ క్లాట్ అయింది. సో ఆ బ్లడ్ క్లాట్ అయినప్పుడు ఏం జరిగింది, మళ్ళీ కొత్త బ్లడ్ ఫామ్ అయినప్పుడు ఈ బ్లడ్ క్లాటింగ్ అనేది బయటికి రావడం జరుగుతుంది. ఓకే. సో అసలు ఈ బ్లడ్ క్లాట్ అయ్యేటప్పుడు ఏమేమి ప్రాసెస్ అసలు ఎలా జరుగుతుందో చూద్దాం. When the blood flows out, the platelets releases an enzyme called thrombokinase. So blood platelets releases and thrombokinase అనే ఎంజైమ్ ని రిలీజ్ చేస్తాయి. ఓకే. నెక్స్ట్ ఈ thrombokinase acts on another substance present in the blood called prothrombin, converting it into thrombin. సో ఈ యొక్క థ్రోంబోకైనేస్ అనే ఎంజైమ్ ప్రోథ్రోంబిన్ మీద యాక్ట్ అయ్యి సో ఏం ఫామ్ చేస్తుంది అంటే థ్రోంబిన్ ని ఫామ్ చేస్తుంది. ఓకే. ఇంతవరకు క్లియరా? సో థ్రోంబోకైనేస్ అనే ఎంజైమ్ ఎక్కడి నుండి వస్తుంది, బ్లడ్ ప్లేట్లెట్స్ రిలీజ్ చేస్తాయి. సో ఈ థ్రోంబోకైనేస్ అనేది ప్రోథ్రోంబిన్ మీద ప్రోథ్రోంబిన్ అనే సబ్స్టెన్స్ మీద యాక్ట్ చేసి ఎలా మారుతుంది, థ్రోంబిన్ గా మారుతుంది. ఓకే. నెక్స్ట్ థ్రోంబిన్ యాక్ట్స్ ఆన్ అనదర్ సబ్స్టెన్స్ కాల్డ్ ఫైబ్రినోజెన్. సో ఇక్కడ ఫామ్ అయిన ఇది సో దేని మీద యాక్ట్ చేస్తుంది అంటే ఫైబ్రినోజెన్ మీద ఈ యొక్క థ్రోంబిన్ అనేది యాక్ట్ చేసి ఈ ఫైబ్రినోజెన్ ని కాస్త ఫైబ్రిన్ గా అది చేంజ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఈ ఫైబ్రిన్ యొక్క ఫంక్షన్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సో థ్రోంబిన్ యాక్ట్స్ ఆన్ అనదర్ సబ్స్టెన్స్ కాల్డ్ ఫైబ్రినోజెన్ that is present in dissolved state, converting it into insoluble fibrin. ఇది
dissolved state లో ఉంది, ఎలా కన్వర్ట్ అవుతుంది, ఫైబ్రిన్ గా కన్వర్ట్ అవుతుంది. The blood cells entangle in the fibrin fibers forming the clot. So ఈ ఫైబ్రిన్ ఫైబర్స్ ఏం చేస్తాయి అంటే బ్లడ్ క్లాట్ అనేది జరగడానికి హెల్ప్ చేస్తాయి. ఓకే, the fibrin fibers are attached to the edges of the bone and pull them together. The yellowish straw color fluid portion after formation of the clot is serum. So ఏం జరుగుతుంది, ఫస్ట్ ఏదైనా బోన్ జరిగినప్పుడు ఇట్లా రెడ్ కలర్ లో క్లాట్ అనేది ఫామ్ అవుతుంది. దీని మీద మనము వాటరీ సబ్స్టెన్స్ ని మనము చూస్తాం, దాన్ని ఏమంటాము, సీరం అని చెప్పేసి అంటాం. ఓకే, డిస్కస్ విత్ యువర్ టీచర్ అబౌట్ విటమిన్ కే ఇన్ రిలేషన్ టు కోయాగ్యులేషన్ ఆఫ్ బ్లడ్. సో విటమిన్ కే డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి సో బ్లడ్ అనేది కోయాగ్యులేట్ అవ్వదు. సో ఎందుకు కోయాగ్యులేట్ అవ్వదు అంటే సో విటమిన్ కే హెల్ప్స్ ఇన్ ద కోయాగ్యులేషన్ ఆఫ్ బ్లడ్. ఓకే, ఆ విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి సో నార్మల్ విటమిన్ కే ప్రెసెంట్ అయిన వాళ్ళకి 3 to 6 minutes లో బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది. ఓకే, సో 3 to 6 minutes లో నార్మల్ పర్సన్స్ కి అంటే విటమిన్ కే డెఫిషియన్సీ లేని వాళ్ళకి, ఓకే, విటమిన్ కే ఉన్న వాళ్ళకి 3 to 6 minutes లో బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది. వీటన్నిటిని యూస్ చేస్తుంది. ఓకే, విటమిన్ కే డెఫిషియన్సీ వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క విటమిన్ కే డెఫిషియన్సీ ఉండడం వల్ల బ్లడ్ అనేది క్లాట్ అవ్వదు. సో ఇట్ మే టేక్స్ 10 minutes. సో ఇంత పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళు చాలా ఎక్కువ బ్లడ్ ని లాస్ అవ్వడం జరుగుతుంది. సో వెంటనే ఏం చేస్తారు, యాంటీబయాటిక్స్ ని యూజ్ చేసి కోయాగ్యులేట్ అయ్యేలాగా చేస్తారు. ఓకే, నార్మల్లీ ద బ్లడ్ that oozes from the blood clots in 3 to 6 minutes, but in some people due to K deficiency take more time because of genetic disorders. The blood may not coagulate. So genetically గా డిసార్డర్స్ ఉండడం వల్ల వాళ్ళలో అలాగా జరగడం మనము నార్మల్ గా చూస్తాం. ఓకే, this type of disorder is called hemophilia. సో ఇలాగ బ్లడ్ క్లాట్ విటమిన్ కే డెఫిషియన్సీ ఉన్న వాళ్ళని ఏమంటాము, హీమోఫీలియా అని చెప్పేసి అంటాము. ఓకే, నెక్స్ట్, hemophilia is a common disorder in the children who have born from marriages between very close relatives. So very close relatives తో మ్యారేజ్ అయిన పర్సన్స్ లో ఇలాంటి హిమోఫీలియా కలిగిన చిల్డ్రన్ వాళ్ళకి పుట్టడం జరుగుతుంది. ఓకే, థాలసేమియా is inherited disorder is also related to blood. సో థాలసేమియా కూడా ఏంటి అంటే ఇది కూడా ఇన్హెరిటెడ్ బ్లడ్ డిజార్డర్. సో దీని వల్ల ఏం జరుగుతుంది అంటే characterized by mild to severe anemia caused by hemoglobin deficiency in red blood cells. సో ఏం జరుగుతుంది, థాలసేమియా ద్వారా ఎనేమియా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటవి. సో అంటే ఏంటి అంటే బ్లడ్ అనేది ఇన్ఫెక్ట్ అయిపోతుంది వీళ్ళకి. ఓకే, ఇన్ ఇండివిజువల్స్ విత్ థాలసేమియా ద ప్రొడక్షన్ ఆఫ్ ఆక్సిజన్ క్యారింగ్ బ్లడ్ పిగ్మెంట్ హిమోగ్లోబిన్ ఈస్ abnormally low. So hemoglobin in the previous class hemoglobin oxygen తో బైండ్ అప్ అయ్యి సో మిగతా టిష్యూస్ కి సెల్స్ అన్నిటికీ ఏం ప్రొవైడ్ చేస్తుందని చెప్పుకున్నాం, ఆక్సిజన్ ప్రొవైడ్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. సో ఈ థాలసేమియా ఉన్న వాళ్ళలో ఆక్సిజన్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. There are two main types of thalassemia, alpha thalassemia and beta thalassemia. So thalassemia lani any types ante two types, okatemo alpha inkotemo beta. In each variant a different part of the hemoglobin protein is defective. So రెండిట్లో ఏం జరుగుతుంది, hemoglobin కి సంబంధించిన ప్రోటీన్ అనేది ఏదో ఒకటి డెఫిషియన్సీ ఉండడం చూస్తాం. Individuals with mild thalassemia may have symptoms such as anemia, enlarged liver and spleen, increased susceptibility to infections, slow growth, thin and brittle bones and heart failure. So ఈ యొక్క థాలసేమియా మైల్డ్ థాలసేమియా ఉన్న వాళ్ళలో ఈ సింటమ్స్ ని మనం చూస్తాం. అది యొక్క లివర్ అనేది ఎన్లార్జ్ అయిపోతుందంట. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇంక్రీజ్ సస్పెక్టబిలిటీ టు ఇన్ఫెక్షన్స్. సో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి వీళ్ళలో, వీళ్ళ యొక్క గ్రోత్ చాలా
తక్కువగా ఉంటుంది, చాలా సన్నగా, అండ్ వాళ్ళ యొక్క బోన్స్ కూడా చాలా బ్రిటల్గా ఉండిపోతాయి. ఓకే, ఇంకా ఏం జరుగుతుంది, హార్ట్ ఫెయిల్యూర్ కూడా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి ఫ్యాక్ట్స్ అబౌట్ థాలసేమియా. థాలసేమియా ఈజ్ ఏ సీరియస్ ఇన్హెరిటెడ్ బ్లడ్ డిజార్డర్. ఇది చాలా సీరియస్ ఇన్హెరిటెడ్ డిజార్డర్ థాలసేమియా అనేది. 4.5 of world population suffering with thalassemia minor. So 4.5% of people ఈ యొక్క థాలసేమియా తోటి వాళ్ళు ఈ యొక్క థాలసేమియా యొక్క డిసీజ్ కి గురయ్యి ఉంటారు. ఓకే, ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ అబౌట్ 1 lakh infants are born with major hemoglobinopathies every year in the world. So 1 lakh infants అనే వాళ్ళు ఈ యొక్క హిమోగ్లోబిన్ లో ఉండే ఇన్ఫెక్షన్స్ తోటి బర్న్ అవ్వడం చూస్తాం. 10,000 to 12,000 thalassemia children are born every year in our country. So 10 to 12,000 people అనేది బర్న్ అవ్వడం. సో బర్న్ అవ్వడం అంటే ఇక్కడ కాల్చడం కాదు, సో పుట్టడం జరుగుతుంది. ఓకే, సర్వైవల్ డిపెండ్స్ కెన్ బి ప్రివెంటెడ్ బై అవేర్నెస్, pre-marital or pre-conceptual screening followed by antenatal diagnosis is required. సో దీన్ని ఎలాగా ఆపొచ్చు అంటే, ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా, అట్ ద సేమ్ టైమ్ ప్రీ మ్యారిటల్, సో ముందుగానే పెళ్లి చేసుకోకుండా సో ఇలాగ ఎడ్యుకేట్ చేయడం వల్ల సో ఈ థాలసేమియాని కొంచెం మనం తగ్గించవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ థాలసేమియా యొక్క ట్రీట్మెంట్ అన్నమాట. Measures should be diagnosed as early as possible in order to prevent growth restriction. So nowadays ఈ యొక్క థాలసేమియా కూడా మెడిసిన్స్ ని యూజ్ చేయడం జరిగింది. సో యాంటీబయాటిక్స్ ని యూజ్ చేసి వీళ్ళు క్యూర్ చేయడం జరుగుతుంది. అదే మేజర్ గా ఉంటే ఈ ప్రాబ్లమ్, సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీళ్ళు సర్జరీకి అండర్గో అయితే దాన్ని తగ్గించవచ్చు. ఇంకా present days లో టుడే thalassemia measure can be cured by stem cell transplantation. సో సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా ఏం చేస్తున్నారు, దీన్ని క్యూర్ చేయడం జరిగింది. ఏ prerequisite is usually that are affected individual who has siblings with the identical tissue type. A transplantation of blood stem cells referred to a bone marrow transplant can be carried out. So siblings ki kanaka identical cells unte, so ila em chestunaru yokka stem cell transplantation dwara so bone marrow transplant chesi yokka thalassemia yokka ఎక్కువ ఎఫెక్ట్ ని తగ్గించడం జరుగుతుంది. ఓకే.